రక్తదానం మహాదానం అని అంటారు కదా. రక్తదానం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఆధ్యాత్మిక పరంగా ఈ రక్తదానం యొక్క ప్రశస్తి ఏమిటో వివరిస్తారు? భారతదేశంలో ఆసురీ సంహారం కోసం దేహాన్నే తృణప్రాయంగా ఎంచి త్యాగం చేసిన మహానుభావులు దధీచిలంటి మహర్షులు ఉన్నారమ్మా. ఇక రక్తదానం వలన జరిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, ఎవ్రీ టైమ్ యూ డొనేట్ బ్లడ్ యు ఆర్ గివింగ్ లైఫ్ ఫర్ 3 people. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. రక్తాన్ని డొనేట్ చేయటం వల్ల నీకు కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. హిమోగ్లోబిన్ నీలో బాగా పెరిగిపోయి ఐరన్ కాంటెంట్ బాగా ఎక్కువైంది అనుకోండి, రక్తాన్ని డొనేట్ చేయటం వల్ల ఎలిమినేషన్ ఆఫ్ హై కాంటెంట్ ఆఫ్ ఐరన్. దాని ద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే రక్తంలో పలుచబడి హిమోగ్లోబిన్ తగ్గుతుందో హార్ట్ అటాక్ వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు, ఎప్పుడు నీ బాడీ రక్తాన్ని పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది. తగ్గినప్పుడు పునరుత్పత్తి జరిగినప్పుడు కొత్త సెల్స్ వస్తాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాట్లైట్స్, ఇవన్నీ కూడా ప్రతి జీవుడికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి కణాలు. వీటిని డొనేట్ చేయటం వల్ల నువ్వు తిరిగి పొందటం అన్నది ఆధ్యాత్మిక ప్రయోజనమే. గివింగ్ హ్యాండ్ ఇస్ ది గ్యాదరింగ్ హ్యాండ్ అని ఆంగ్లంలో సామెత ఉంది. ఇస్తే వస్తుంది. కనుక నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎదుటివాడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకో. అప్పుడే నీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని మనకు అందజేసేటువంటి ఈ రక్తదానం అనేది ప్రతివాడు తప్పనిసరిగా రెగ్యులర్గా ఇవ్వాలండి బ్లడ్. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మీలో జరిగేటువంటి ఈ ప్రక్రియ సక్రమంగా ముగుస్తుంది కనుక. కానీ చాలామందిలో ఒక అపోహ ఉన్నది. ఏమిటి అంటే, రక్తం ఇస్తే వీక్ అయిపోతాం. తాత్కాలిక బలహీనత కొంత రక్తం ఇవ్వటం వల్ల రావచ్చు, కానీ దాన్ని రీకూప్ చేసుకోవచ్చు. అలానే ఆ ఇంజెక్షన్స్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందేమో, ఇలాంటి భయాలను మనం పక్కకు పెట్టగలిగితే రక్తదానము వలన కలిగే ప్రయోజనాన్ని మనం అద్భుతంగా అందుకోవచ్చు. భారతీయ జీవనమే త్యాగం అండి. త్యాగే నైకే అమృతత్వమానసు అని చెప్తుంది ఉపనిషత్తు. మానవ జీవిత పరమార్థం ఏమిటి అంటే ఎదుటివాడి కోసం ఆలోచించటం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార అని చెప్తుంది భగవద్గీత. ఏ పని చేసినా యజ్ఞంగా భావించి చెయ్యవయా, అప్పుడు ఆ కర్మ నీకు బంధనం కాదు, ముక్తి ఇస్తుంది అని ఆ శ్లోకం యొక్క అర్థం. కనుక ఋషిపీఠమైన భారతదేశంలో ఋషులు మనకు చూపించినటువంటి మార్గంలో త్యాగాన్ని జీవిత పరమార్థంగా మార్చుకుంటూ ముందుకు సాగాలన్న ఆలోచనను రక్తదానంతో ప్రారంభించే ప్రయత్నం చేద్దాం.